కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో మరో బిగ్ ట్విస్ట్ వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే సిబిఐ చెబుతున్న ఈ విషయాలు అసలు మొత్తం సినారియోని మార్చేలా ఉన్నాయి. మొత్తం మొదటికే మోసం వస్తుంది. ఇంతకీ సిబిఐ చెప్పిన విషయాలు ఏంటి? ఆ విషయాలు ఈ కేసుపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి? ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు మరో కొత్త టర్న్ తీసుకోబోతుంది. లెట్స్ సీ. కోల్కతా హత్యాచార కేసులో నిందితుడు ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ సంజయ్ రాయ్ అని ముక్తకంఠంతో దేశం అంతా చెప్తారు. బట్ సంజయ్ రాయ్ మాత్రమేనా, లేక ఇంకెవరైనా ఉన్నారా అనేది మొదటి నుంచి పోలీసులు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఇప్పుడు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరేలా ఉంది సిబిఐ చెబుతున్న విషయం. ఫస్ట్, సిబిఐ కోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఏముందో చూద్దాం. ఈ కేసు విచారణలో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. లోకల్ పోలీసులు నిందితుడి దుస్తులను స్వాధీనం చేసుకునేందుకు 2 రోజులు సమయం తీసుకున్నారు. ఇలా ఆలస్యం చేయడంతో కీలకమైన సాక్ష్యాధారాలు కోల్పోయారు. పోలీస్ స్టేషన్లో కూడా కీలకమైన అంశాలను మార్చేశారు. లేని అంశాలను కూడా ఎంటర్ చేశారు. కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ కాలేజీలో వెంటనే రిపేర్లు చేయించారు. ఘటన జరిగిన ప్రాంతంలోకి అందరినీ అనుమతించి కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించే అవకాశం లేకుండా చేశారు. ఒక్కసారి సీన్ ఆఫ్ ఎవిడెన్స్లో కనుక ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశంలో కనుక మిగతా మనుషులు తిరిగితే స్మెల్ పోతుంది, అక్కడ ఉన్నటువంటి వేలిముద్రలు పోతాయి, నిందితుడికి సంబంధించినటువంటి వేరబౌట్స్ షర్ట్ కానీ ఇదేంటే అతనికి సంబంధించిన జుట్టు కానీ ఇలాంటివి పడితే పోతాయి. మిగతా వాళ్ళకి కూడా అంత తిరగడంతో వీళ్ళే అంత మిక్స్ అయిపోయి ఎవరు నిందితుడు చెప్పే వీలు ఉండదు ఫోరెన్సిక్ వాళ్ళకి. సో ఎక్కడైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఇతరులను అనుమతించరు పోలీసులు. సో అది ఫస్ట్ మ్యాండేటరీ. ఇప్పటికి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ని సేకరించాం, దాన్ని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించామని వాళ్ళు చెబుతున్నారు. ఇవి కోర్టుకు సిబిఐ చెప్పిన విషయాలు. అంటే వీటన్నింటినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? కొత్త అనుమానాలు రావడం లేదా? ఘటన జరిగిన 6 గంటల్లో నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బట్ అతని దుస్తులను సీజ్ చేసేందుకు 2 రోజులు టైం ఎందుకు తీసుకున్నారు? ఇది ఇప్పుడు తేలాల్సిన అంశం. యాక్చువల్గా ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ కేసు రిజిస్టర్ అయిన తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అభిషిత్ మోండల్ను ఇన్వెస్టిగేట్ చేస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కేసులో చాలా విషయాలను మార్చేశారు. ఆధారాలను మార్చారు, కొన్ని లేని అంశాలను కేసులో ఇరికించారు. సో చాలా భారీగానే ప్లాన్ వేశారు. ఎందుకు? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి వారి కస్టడీని సెప్టెంబర్ 30 వరకు ఎక్స్టెండ్ చేశారు. బట్ ఇక్కడ ఒక డౌట్. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఒక సంజయ్ రాయ్ మాత్రమే. మరి అతన్ని కాపాడేందుకు పోలీసులు, కాలేజీ యాజమాన్యం ఇన్ని తిప్పలు పడిందా? ఇదే పెద్ద డౌట్. ఈ అనుమానం ఎందుకంటే సంజయ్ రాయ్ జస్ట్ ఒక పోలీస్ వాలంటీర్ మాత్రమే. అతడి కోసం ఇంత సాహసం ఎందుకు చేస్తారు పోలీసులు? చేయాల్సిన అవసరం ఏంటి? ఆధారాలు నాశనం చేయడం, ఏకంగా కేసుల్ని మార్చేయడం, ఇవన్నీ చేయాలంటే వాళ్ళ వెనక ఏదైనా పెద్ద శక్తులు అండ ఉండాల్సిందే. లేదంటే ఇలాంటి చర్యలు తీసుకోవడానికి భయపడతారు. కానీ యథేచ్ఛగా చేయాల్సినంత చేశారు ఈ పెద్ద మనుషులు. ఇదంతా చేసింది ఓ వ్యక్తిని కాపాడడానికైనా, ఒక పోలీస్ వాలంటీర్ని కాపాడడానికా, లేక ఇంకెవరైనా పెద్ద మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇదంతా చేశారా? ఈ అనుమానాలే మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా బలపడుతూ వస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు చేసినటువంటి చర్యలు, ప్రిన్సిపాల్ చేసినటువంటి చర్యలు ఇవన్నిటికీ బలాన్ని చేకూరుస్తున్నాయి. సిబిఐ మొదటి నుంచి ఒక విషయం చెబుతోంది. ఈ కేసులో ట్రైనీ డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని. ఆధారాలు లేవంటుంది కానీ జరగలేదని మాత్రం చెప్పడం లేదు. ఆధారాలు లేవంటే జరగలేదని కాదు, ఆధారాలు లేవని. రెండింటికి పెద్ద తేడా ఏంటి అంటారా? సిబిఐ రాజకీయ నేతల్లో ఏది పడితే అది మాట్లాడరు. ఓ ప్రకటన రిలీజ్ చేస్తే దానికి తగ్గ ఆధారాలు ఉండాల్సిందే, విత్ ఎవిడెన్స్. అందుకే ఇప్పటికి కూడా ఎవిడెన్స్ను కలెక్ట్ చేయడంపైనే ఫోకస్ చేసింది. నిజానికి సిబిఐ చేతికి ఈ కేసు వచ్చేసరికి జరగాల్సిన డ్యామేజ్ చేసేశారు లోకల్ కల్కత్తా పోలీసులు. ఆధారాలు చెరిపివేత దాదాపుగా జరిగిపోయింది. ఆధారాలు జరిగిపోతే సిబిఐ కాదు, FBI వచ్చినా కూడా ఏం చేయలేదు. ఆర్జీ కేర్ హాస్పిటల్పై దాడి కూడా జరిగింది. దాడి జరగడం అంటే ఒక మాబ్ మొత్తం ఎంటర్ అవుతుంది. అప్పటిదాకా మౌనంగా ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ అయ్యాక నోరెత్తడం ప్రారంభించారు. ఇంకెంతకాలం విచారిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే తాంబూలాలు ఇచ్చాం తన్నుకు జావండి అన్నట్టుగా ఉంది వ్యవహారం. కేసులో ఒక్క ఆధారం కూడా సరిగ్గా లేదు. లోకల్ పోలీసుల నిర్వాకం. కేసు ఫైల్ చేసిన దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి. మళ్ళీ పోలీసులే, అధికారులు కూడా నిర్లక్ష్యం ఉంది ఇక్కడ. ఈ స్థితిలో కేసు సిబిఐకి అప్పగించి ఇప్పుడు రివర్స్లో క్వశ్చన్ చేయడం ప్రారంభించారు. టైం ఇవ్వాలి కదా. కోర్టు కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తుండడంతో సిబిఐ అధికారులు రకంగా కాస్త ఫ్రస్ట్రేట్ అయినట్టుగా తెలుస్తోంది. తమ చేతిలో ఏ మాయదండం లేదని, ఒకేసారి ఈ కేసును తేల్చలేమని తేల్చి చెప్పారు వాళ్ళు. నిజమే కదా, మాకు కాస్త టైం కావాలి. ఇప్పటికే కీలకమైన వ్యక్తుల నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నాం, సీసీటీవీ ఫుటేజ్ను సేకరించాం, ఎవిడెన్స్ను కలెక్ట్ చేస్తున్నాం, మాకు కొంచెం సమయం ఇవ్వండి, అన్ని విషయాలను తేల్చేస్తామంటున్నారు సిబిఐ అధికారులు. సో ఈ కేసులో కొన్ని మిస్టరీలు ఉన్నాయి. ఆ మిస్టరీలను ఛేదించాల్సిన అవసరం సిబిఐకి ఉంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా సిబిఐ పైనే ఉంది. వేల మంది అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ
సిబిఐకి సమయం ఇస్తూ ఉన్నారు కదా. మరి ఎవరు నిజంగా కల్ప్రిట్స్, ఈ నేరం చేసింది ఎవరు, ఈ నేరం వెనుకున్నది ఎవరు, ఎందుకు అతన్ని తప్పించడానికి ఇంత తతంగా నడిపారనేది కూడా త్వరలో తేలిపోబోతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.